Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. ఓకే. అకారణంగా ఈ జగతి లోపల ఆకు కూడా రాలదు, ఆకు కూడా రాలదు. అటువంటిది ఈ శరీరం ఎక్కడ, మనం పుట్టడం ఏమిటి, అలా పుట్టడం ఏమిటి? అవును. మీరు ఇంత చక్కగా ఇంత మంచిగా ఉన్నారంటే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు? మీ పెద్దలు చేసిన పుణ్యమో మీ పుణ్యమో. ఓకే. అయితే గురువుగారు, పెద్దవాళ్ళు అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది. పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఎన్ని పాపాలు చేసినా సరే ఏదో ఒక పుణ్యం కనుక మనం గట్టిగా చేసుకుంటే కనుక అన్నీ తొలగిపోతాయని. నిజమే అంటారా? 100%. ఆ పుణ్యం ఏంటో చెప్తాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులను చేసుకున్న పుణ్యం 3 తరాల వరకు వస్తుంది, 3 generations వరకు వస్తుంది. చాలా పవర్ఫుల్. తల్లికి తండ్రికి ఇద్దరికి సేవ చేసి వాళ్ళు ఉన్నన్నాళ్ళు వాళ్ళు చనిపోయే వరకు నీ కడుపులో పుట్టిన పిల్లలు నువ్వు ఎంత ప్రేమగా చూస్తావో, నీకు జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అంతే ప్రేమతో చూడగలిగి వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళని చూసుకుంటే ఆ పుణ్యం ఎంత గండంలోనే నిన్ను కాపాడుతుంది. ఓకే. రణంలో పోయినా నీ అరికాలకు ముళ్ళు నాటనట్లా బయటకు వస్తావు. మా పెద్ద మనుషులు అంటారు మోటుగా వల్ల. మీకు ఇలాగే చెప్పాలి అంటే ప్రేక్షకులకు ఇలా చెప్పాలి కాబట్టి. గోవుని పూజించినా, గోవుని పోషించినా, గోవుకు భోజనం పెట్టినా సేమ్ పుణ్యం వస్తుంది. గురువులను సేవించుకున్నా, గురువులను గౌరవించినా, గురువులను ఆదరించినా అదే పుణ్యం వస్తుంది. గురువులు అంటే అందరు గురువులు గారమ్మా. కర్మరహితుడు, సంసార రహితుడు, సంసార త్యాగం చేసిన వాడు, సంకల్ప త్యాగం అనర్చిన వాడు శ్రేష్టమైన గురువు. పరిపూర్ణమైన జ్ఞానానికి సంబంధించిన వాడై ఉండాలి. విశ్లేషణాత్మకంగా జీవితం ఉండాలి. సర్వధర్మముల యందు అనురక్తి కలిగి ఉండాలి. ఆయన శ్రేష్టమైన గురువు. కాషాయం కండువ భుజమి వేసుకున్న వాళ్ళంతా గురువులు గారు. ఓకే. ఇది కూడా మరి అంటే ఇప్పుడు దొంగ స్వామీజీలు చాలా మంది ఎక్కువైపోయారు కదా గురువు గారు, అలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? ఈ జన్మలో కాషాయం కప్పుకొని మోసం చేస్తున్న వాళ్ళంతా మరో జన్మలో ఎలా పుడతారంటే మతిహీనులై పుడతారు, పిచ్చి పిచ్చి చేష్ట చేసే వాళ్ళు పుడతారు. వాళ్ళకు శాపం అది. ఎందుకంటే కాషాయం జ్ఞానం, జ్ఞానంతో వ్యాపారం చేస్తున్నావు కాబట్టి మరు జన్మలో జ్ఞానం లేకుండా, తన మీద తనకు సోయి లేకుండా. ఈ జన్మలో భగవంతుని కేంద్రకంగా, భగవంతుని ఒక వ్యాపార కేంద్రకంగా పెట్టుకొని దేవుని ముందల పెట్టి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావంటే మరు జన్మలో తినడానికే తిండి లేనటువంటి దేహి దేహి అనాల్సిన జన్మలు పుట్టాల్సి వస్తుంది. భగవంతుడు వ్యాపారం కాదు తల్లి. అసలు భగవంతుని మీద మనం అసలు భగవంతుని మీద వ్యాపారమే కరెక్ట్ కాదు. అది శాస్త్ర సిద్ధాంతాలను అమ్ముకోకూడదు, పంచాంగాన్ని అమ్ముకోకూడదు, మంత్రాలను అమ్ముకోకూడదు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి మంగళకారకములు ఇవన్నీ. వీటి మీద వ్యాపారాలు ఏంటి చెప్పండి, నాకు అర్థం కాదు. వీటి మీద వ్యాపారం చేస్తే ఎన్ని జన్మలకైనా ఉసురు పోదు. నీవు ఒక ముహూర్తం పెట్టించావు తల్లి, ఆయన పరవశించి నీకేమన్నా పెట్టిపోతే ఆయన ఇష్టం, డిమాండ్ చేయకూడదు. నువ్వు ఒక మంత్రం ఇచ్చావు, ఆ మంత్రం కొన్నాళ్ళు ఆయన సాధన చేసిన తర్వాత మంచిగా అయ్యొచ్చిండు. గురువు గారు మీరు ఇచ్చిన మంత్రం వల్ల నాకు మంచి జరిగింది, గురుదక్షిణగా మీకేమన్నా ఇచ్చుకుంటానని ఆయన ఇస్తే స్వీకరించు, తృప్తిపడు. డిమాండింగ్ వద్దు, ఆర్డర్ వద్దు. ఈ మంత్రానికి ఇంత ఫీజు, నేను పంచాంగం ఇప్పాలే, తెరవాలే, ముయ్యాలంటే ఇంత ఫీజు పెట్టాలి, ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కోరి కోరి పాపం చేసుకుంటున్నారు. ఇవి ఎక్కడ ధర్మంలో లేవు. అప్పట్లో ద్రోణాచార్యులంతరి వారే కురు సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి దేహి అనాల్సి వచ్చింది. ఆయనకు రాని విద్యలు లేవమ్మా, ఆయనకు రాని విద్యలు లేవు, ఆయనకు తెలియని మర్మం లేదు. కానీ ఒక రాజ్య సంస్థానానికి వెళ్ళి నాకేమని ఇప్పించండి అయ్యా అని అడిగాడు. చాలా మంది ఋషులు అడిగారు అట్లా. ఎందుకంటే వాళ్ళకి చిటికేస్తే లక్ష్మి రాలేటటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు. కానీ విద్యల చేత లక్ష్మిని అనుగ్రహింపమని కోరలే, మంత్రాలను వాడలే, విద్యను వాడలే, తపస్సును వాడలే, యాచించుకొని బ్రతికారు తప్పిస్తే మంత్రతంత్రాలతో వాళ్ళు వృత్తి సాగించలేదు. నేను దాన్ని బాగా నమ్ముతా. వేరే స్వామీజీలు, జ్యోతిషులు, సిద్ధాంతులు ఏంటో నాకు సంబంధం లేదు, కానీ నా కాషాయాన్ని, నా ధర్మాన్ని, నా మంత్రాన్ని నేను ఎప్పుడు డబ్బులకు వాడను. అంటే మీరు ఇప్పటి వరకు డబ్బు తీసుకొని చెప్పలేదా గురుగారు? అతోస్మి. నాకు ఆ మాట అంటేనే కంపరం వచ్చేస్తుంది. నేను పీఠంలో ఇట్లా కూర్చుంటానమ్మా, ఒక ఉండి పెడతారు పక్కల, ట్రస్ట్ వాళ్ళు, కమిటీ వాళ్ళు. వాళ్ళ ధర్మ సందేహాలు అడిగి ఏదో విభూతో, కుంకుమనో, తాయితో, అంతరమో ఏదో ఇస్తాను. వాళ్ళు ఏదో రూపాయి 2 రూపాయలు అందులో వేసిపోతారు. నేను ఈ యంత్రం ఇచ్చానుగా ఇంత పెట్టాను నేను అడగను. మా పీఠంకి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. అక్కడ ఏమైనా డొనేషన్లు ఇచ్చినా, అన్నదానంకి ఇచ్చినా, అమ్మ పూజకి ఇచ్చినా కూడా ప్రతిదీ కూడా రాసుకుంటారు, ఖర్చు పెడతారు. మేమేం తీసుకోం.
ఇప్పుడు నా సౌల్ పర్పస్ నాకు తెలుసు తల్లి, అవునవును. నా జన్మ నాకు తెలుసు. తెలిసి మళ్ళీ ఎందుకు నేను బురదలో పడాలి చెప్పండి? నిజమే గురువు గారు. దిస్ ఇస్ మై లాస్ట్ జన్మ, ఇది నా చిట్ట చివరి జన్మ. ఇక భూమి ఆకాశం మన్వంతరాలు కొన్ని కోట్ల జన్మలైనా నేను రాను. జగన్మాతని చేరుకోవడం తథ్యం. ఎలా చెప్తున్నారు గురూజీ అని మీరు అనుకోవచ్చు. నేను సంవత్సరంన్నర నా జన్మ మీదనే తపస్సు చేశాను. వాట్ ఈజ్ మై సోల్ పర్పస్, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఇక్కడ ఈ బిజవారం గ్రామంలో పుట్టాలి, ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి, ఎందుకు నాకు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ రావాలి, అమ్మవారిని పూజించాలి ఎందుకు అనాలబ్బా, శివుని పూజించవచ్చు కదా, విష్ణుమూర్తిని పూజించవచ్చు కదా, గణపతిని పూజించవచ్చు కదా, అమ్మ మీదనే ఎందుకు నా నాడి కొట్టుకుంటుందని కూడా రీసెర్చ్ చేశాను. ఏ వంకతో జగదంబ పాదాలు పట్టుకున్నా వాళ్ళకు జన్మ సార్థకమైనట్లే. అమ్మనే ఈ భవసాగరం నుండి మనల్ని తరింపజేయగలదు, ఇది సత్యం. అమ్మని పట్టుకున్నాను, ఈ జన్మకు ముక్తి వచ్చినట్లనే. ఇంకోటి ఏంటంటే భవబంధ విమోచనము అని మన ధర్మంలో చెప్పబడి ఉన్నది. భవ విమోచనం అంటే సమాజం నుంచి మనకు రిజర్వేషన్, అంటే ఈ సమాజం నుంచి విముక్తి. సమాజంలో కొన్ని వందల మంది మెచ్చగలిగే పని చేస్తే ఆయన విముక్తి పొందినట్లే. సమాజంలో 100 మందికి అన్నం పెడుతున్నావు తల్లి, 100 మందికి ఉపాధి ఇచ్చావు, ఒక 100 మంది నీ గురించి తాపత్రయపడుతున్నాడు, ఇతన్ని చల్లగా ఉంటే మా కడుపులు చల్లగా ఉంటాయని తాపత్రయపడతారు చూసారా, వాళ్ళు ముక్తిని పొందినట్టు లెక్క. బంధ విమోచనం అనగానే ఏమిటంటే, ఇప్పుడు నాకు అక్క ఉంది, చెల్లెలు ఉంది, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, నాకు అన్ని బంధాలు ఉన్నాయి, ఇక నాకు వేరే జన్మ లేదు. ఇప్పుడు మీకు ఎంతమంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు? ఒక చెల్లె. అన్న లేరు, అన్న కొరకు మళ్ళీ పుడతావు. తమ్ముడు లేరు, తమ్ముడి కొరకు మళ్ళీ పుడతావు. అక్క లేరు, అక్క కొరకు మళ్ళీ పుడతావు. ఇంకా 3 జన్మలు ఉన్నాయి నేను. ఈ జన్మ పరిపూర్ణం తల్లి నాదైతే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా మీలాగా ఉండొచ్చు కదా స్వామీజీ అంటే ఉండొచ్చు, కానీ సాధు జన్మ లోపల ఆయన మిగిలిపోతాడు, ఆధ్యాత్మికంగా మిగిలిపోతాడు. ఏ మనిషి కానీ ఆధ్యాత్మికంగా తరించిన నాడే జన్మరాహిత్యం అవుతుంది. ఇక్కడ సంసారంగా, ఇటు సామాజికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఐఎమ్ ఫుల్ఫిల్ ఫర్ క్వాలిఫైడ్. అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నా, జన్మ పరంగా ఉన్నా, రిలేషన్ పరంగా గనక ఏదైనా లోపం ఉంటే మళ్ళీ జన్మెత్తుతుంది. భవబంధ విమోచనము ఇదే. బంధ విమోచనం అంటే ఇదే. అన్ని బంధముల చేత ఆయన పరిపూర్ణుడై ఉండాలి, అన్ని బంధాలను పిలిపించుకునే యోగ్యత ఉండాలి. మీరు ఇప్పుడు అక్క అని వేరే వాళ్ళని పిలవాలే గాని నీలో ఉన్న వాళ్ళని ఏమైనా పిలవలేకపోతున్నావు కదా. నేను అందరినీ పిలుస్తున్నాను. చాలా తక్కువ మంది ఉంటారు గురువు గారు. అట్లా ఉన్నారు, ఉన్న కామన్ పీపుల్స్ ఉంటారు. అలా ఉన్నా కూడా తన జన్మను తాను తెలుసుకొని ఆధ్యాత్మికంలో అనురక్తి కలగాలి, అప్పుడు జన్మ పరిపూర్ణం అవుతుంది. గురుగారు, చాలా మంది పూనకాలు వస్తుంటాయి, అమ్మవారు వాళ్ళ పైకి వస్తుంది అని చెప్తుంటారు. అలా చెప్పే వాళ్ళలో ఎక్కువగా ఆడవారి శరీరం పైకి అమ్మవారు వస్తూ ఉంటారు. మరి మగవారి శరీరం పైకి ఎందుకు అమ్మవారు రారు? పూనకం అనే దానికి 3 నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఫీల్ అవుతారు దేవుణ్ణి. వీళ్ళు సెల్ఫ్గా ఫీల్ అవ్వడం వల్ల ఆ ఫీలింగ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. అబ్జర్వ్ చేసుకొని ఆ ఫీలింగ్స్ అనేది, ఆ వైబ్రేషన్స్ వాళ్ళ లోపల చొరబడి బాడీని ఆ విధంగా షేక్ చేయడము, అంటే ఊగడము, దుంకడము, కదలడం లాంటివి చేస్తుంటాడు. దట్స్ వన్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అదొక ఆధ్యాత్మికమైన అనుభవం, ఒక ఫీలింగ్ అది. ఇది ఒక రకం. రెండవది, కొందరికి బై బర్త్ నుంచే కుండలి లోపల భగవత్ ప్రేరణ ఉంటుంది. బై బర్త్ నుంచి అది ఉత్తర జన్మ లోపల ఆయన దైవ సంభూతుడై ఉండి ఆ జన్మలో అవశేషాలు తీరక చనిపోయి ఉంటే ఈ జన్మలో ఆ శేషం ప్రకారంగా ఆయనకు దేవుడు పూనవచ్చు. కొందరికి మధ్యలో ఆధ్యాత్మికమైనటువంటి దర్శనాలు కొన్ని జరిగి ఒక దేవతను చూసి, లేదా ఎవరో గురువు శక్తిపాతం చేయడం వలన, గురువు యొక్క కృప తగలడం వలన, భగవత్ కృప ప్రసరించడం వలన ఏదో పుణ్యకార్యం చేయాలని కూడా కొందరు అలా మారిపోతారు. 3 రకాలు ఉంటాయి. ఇందులో భగవంతుడు ఆడవాళ్ళనే పూనుతాడు, మగవాళ్ళనే పూనుతాడనేం లేదు. భగవంతునికి లింగభేదం లేదు అసలు. ఏదో ఒక గొప్ప లోక కళ్యాణకారకమైన సందేశం ఇవ్వాలనుకుంటే భగవంతుడు అంతటి పుణ్య చరిత్రులైనటువంటి వాళ్ళ దేహమునందు ఆ ఫీలింగ్స్ ప్రవేశింపజేస్తాడు, ఆ ఎనర్జీస్ దింపుతాడు. వచ్చిన ఆ ఎనర్జీస్ చేత ఆయన పలుకుతాడు, ఫలానా రోజు ఇది జరగబోతుంది. 10 మందికి పనికొసేది, ఒకరి కోసం చెప్పరు. మళ్ళా
ఒకరి కోసం దేవుడు ఎప్పుడు పలకడు. లోక కళ్యాణమే భగవంతుడు అంటేనే జీవో జీవస్య జీవనం, లోక కళ్యాణ కారకమే దైవత్వం. ఓకే. మిగతంతా ఇదంతా సెల్ఫ్, వాళ్ళు ఇష్టపడి చెప్తారు తప్పిస్తే దేవుడు ఎప్పుడు అలా చెప్పించాడు. ఇలా చాలా ఉన్నాయమ్మా, మా జీవితంలో చాలా జరిగాయి. ఒక వ్యాన్ లోపల ఒక 30 మంది వెళ్తున్నారు ఒక పెద్ద DCM లోపల పెళ్లికి. దానికి ఏదో సమ్ బ్రేక్ వీక్ అయిపోయి అంతమంది పడాల్సి ఉన్నది. ఎవరో ఒక పుణ్యాత్ముడు దారి మధ్యలోకి వచ్చి చెప్పాడు, దాన్ని ఆపి దీని బ్రేక్ తెగిపోతుంది, మీరు పడతారు, దిగి చెక్ చేసుకోండి అంటే వాస్తవంగా లూజ్ అయింది బ్రేక్ వైర్. అంటే 10 మందిని కాపాడడానికే దేవుడు పూనుతాడు. అక్కడ ఆడ మగ అని ఏం తేడా ఉండదు. కాకపోతే భగవంతుడు ఎవరికి ప్రవేశిస్తాడంటే ఆ శరీరం కూడా అంత శుద్ధి నొంది ఉండాలి, ఆ మనసు అంత పరిపూర్ణమై ఉండాలి, ఆ వ్యక్తి అంతటి సదాచార సంపన్నుడై ఉండాలి. తప్పకుండా. ఇప్పుడు మనం ఒకరిని ఇంటికి గెస్ట్గా పిలవాలంటేనే ఆయన యొక్క హోదాను చూస్తాం, ఆయనకు గొప్పతనం చూస్తాం, ఆయన ఎంత నీట్గా ఉన్నాడు, ఎంత శుభ్రంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, డ్రెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అలా ఉన్న వాళ్ళని పిలుస్తాం. భగవంతుడు నీ శరీరం నందు ప్రవేశించాలంటే నీ దేహం ఎంత శుద్ధి ఉండాలి, నీ నడవడికి ఎంత సత్యమై ఉండాలి, నీ జన్మ ఎంత పరిపూర్ణమై ఉండాలి. ఇవి కూడా కంపల్సరీ. నేను అడ్డం వచ్చినట్లా పనులు చేస్తా, అడ్డం వచ్చిన వాళ్ళ తింటా తాత, ఏమి శరీర శుద్ధి ఉండదు, మనశ్శుద్ధి ఉండదు, వ్యవహార శుద్ధి ఉండదు, ఏదో నా పిచ్చి కొద్దీ నేను ఊగుతా అంటే అది మన యొక్క వీక్నెస్ తప్పిస్తే దేవుడికి మనకి సంబంధం లేదు. అయితే మనం విలేజెస్లో ఎక్కువగా చూస్తుంటాం గురుగారు, మీరు చెప్పినట్టుగా ఇట్లా శీఘం వచ్చింది, పూనకము వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా మందికి. అలాంటి వాళ్ళే ఎక్కువగా అంటే చెడు వ్యసనాలు ఇలాంటివి ఉంటుంటాయి అని చెప్పి, అంటే ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేదంతా తప్పు, వాళ్ళకి నిజంగా భగవంతుడు వాళ్ళ పైకి రావట్లేడు అని అనుకోవచ్చు అంటారా? మేము సాధు ధర్మంలో ఉన్నాం, ప్రతిదీ కూడా శాస్త్ర సిద్ధాంత ధర్మంతోనే చెప్పాలి, అనుభవంతోనే చెప్పాలి, స్వీయ విశ్లేషణను ఉండాలి, మేము రీసెర్చ్ చేసానే ఉండాలి. అవునవును. మా అవ్వ జోగిని, మాది 7 తరాల జోగిని వంశం, ఎల్లమ్మ తల్లి పూజారులు, మా తాత ముత్తాతల కానుంటి కూడా. సో మా అవ్వ ఏం చెప్పేదంటే, చూడు నాన్న, ఒక వ్యక్తి జోగినిగా మారాలంటే, ఒక స్త్రీ జోగినిగా మారాలంటే బై బర్త్ నుంచి ఆమెకు స్పిరిచువల్ ఫీలింగ్స్ ఉండాలి, పుట్టినప్పటి నుంచి ఆధ్యాత్మిక మెలకువలు ఉండాలి. దేవుడు, పూజలు, దేవుళ్ళకు మొక్కడం, దేవుళ్ళని చూస్తే ఏదో ఫీల్ అయిపోవడం, దేవుళ్ళని చూస్తే దేవుడే తనే దేవుడని ఫీల్ అయిపోవడం లాంటి సిమ్టమ్స్ ఉంటే ఈమె దేవతకు సంబంధించిన స్త్రీ, ఈమె సంసారానికి పనికిరాదు, పెళ్లి చేసిన భర్తను చేరదీయదు, పిల్లల్ని కనదు, వాళ్ళకి ఆ ఫీలింగ్సే ఉండవు అసలు. ఆ సిమ్టమ్స్ గుర్తుబట్టి వాళ్ళని దేవుడికి లగ్నం చేసి దేవత పేరు మీద పూజలు పునస్కారాలు చేస్తూ ఆ పుణ్యం 10 మందికి ధారబోయమని పెట్టేవాళ్ళు ఆమెని. ఇప్పటికి చాలా మంది సొసైటీలో ఉన్నారు సెక్సువల్ ఫీలింగ్స్ లేని వాళ్ళు, చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. అప్పట్లో ఈ జన్మను వృధా కానివ్వకుండా, ఈ జన్మ వేస్ట్ కాకుండా కొన్ని తంతులు చేసేవాళ్ళు మన పెద్దలు. అందుకే చచ్చిపోతే కూడా పేగడుగుతాం, పేగడిగి మళ్ళీ పూలదండేసి బొట్టు పెట్టి కొన్ని సంస్కారాలు, కొన్ని తంతులు చేసిన తర్వాతనే బొందలు పెడతాం. చచ్చిన శవానికి కూడా సంస్కారం ఉంది మన ధర్మంలో. అట్లాంటప్పుడు నువ్వు పుట్టినవు, ఈ జన్మ వృధా కాకూడదు, ఊక ఉన్న జన్మ ప్రేత ఆవాహనం అవుతుందంట తల్లి. ఊక ఉన్న శరీరం ప్రేత ఆవాహనం అవుతుందంట. ఇప్పుడు ఒక ఇల్లును ఊక వదిలేసామనుకోండి, అడ్డం వచ్చిన చెత్త చెదారం బల్లులు పురుగులు గూడు పెట్టినట్లనే ఈ జన్మ కూడా ఊక పెట్టకూడదని కొన్ని తంతులు చేసి ఆయనను ఒక పరిపూర్ణుని చేసేవాళ్ళు. ఆడపిల్ల గాని మగపిల్లాడు గాని కత్తికి బాస్యం కట్టి పెళ్లి చేసి దేవుని పేరు మీద పెట్టేవాళ్ళు. తర్వాతకి ఎట్లయిపోయిందంటే ఈమె ఊకుందని చెప్పి అధికార దాహం చేత ఆమె మీద లైంగికంగా దాడి చేయడం, డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు ఆమెను వాడుకోవడం, ఆమెను ఎటు కాకుండా రోగాల పాలు చేసేయడం. అది చూసిన కొంతమంది సంఘ సంస్కర్తలు ఉద్యమాలు మొదలు పెట్టారు. జోగిని వ్యవస్థను రద్దు చేయాలా, ఈ దేవదాసి వ్యవస్థను తీసేయాలా, ఈ దేవుళ్ళ పేరు మీద పెట్టే వ్యవస్థను తీసివేయాలని చెప్పేసి. వీళ్ళు చేసింది సత్యమే, ఎందుకంటే ఆకృత్యాలు జరుగుతున్నాయి. కానీ జరిపే వాళ్ళని అరికట్టాలి కానీ ఆ వ్యక్తిని అరికట్టడం ధర్మం కాదు. జోగిని వ్యవస్థ మీద పెద్ద విశ్లేషణ ఉంది, చాలా దార్శనికత ఉందాడ. మా నాయనమ్మ ఏం చెప్పేదంటే, కంచం పొత్తు మంచం పొత్తు లేని వాళ్ళేరా భగవంతుని పొందుటకు అర్హులనే అనేది మా నాయనమ్మ. కంచం పొత్తు ఉండకూడదు, ఎవరి పొత్తులో తినని వాళ్ళు. మంచం పొత్తు అంటే బెడ్ షేరింగ్ ఉండకూడదు. వాళ్ళు సత్యమంతులు, ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ వాళ్ళకు భగవంతుడు పూనుతాడు. వాళ్ళు చెప్పింది భవిష్యవాణి, మా నాయనమ్మ చెప్పేది. భగవంతుడు పూనిన తర్వాత వాళ్ళ శరీరం చాలా తేలిక అవుతుందంట, సిమ్టమ్స్ చెప్పేది. మళ్ళా
ఒక తక్కెట్లో కూర్చోబెట్టి ఇంకో తక్కెట్లో 5 మల్లెపూలు వేస్తే సమానం అయ్యేవాళ్ళట. ఓకే. సత్యంగా భగవంతుడు వస్తే శరీరం అలాగే అవుతుంది. 5 మల్లెపూలంత బరువు అవుతుంది. ఓకే. ఆ 5 మల్లెపూలని పచ్చి కుండ మీద పెట్టి నిలబెట్టినా కూడా కుండ పగలదు. ఆ మల్లెపూలను తీసి కుండ మీద వేస్తే కుండ పగలదు. ఈ వ్యక్తి కూడా ఒంటికాల మీద ఆ పచ్చి కుండ మీద నిలబడాలి, ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరు తగలకుండా. ఒంటికాల మీద ఆ కుండ మీద నిలబడి సిగ మూగితే అది భవిష్యవాణి. ఓకే. ఇప్పుడు దేవుడు తన లోపల ఉంటేనే కదమ్మా సత్యం ఉంటుంది, సత్యం ఉంటేనే కదా కుండ పగలదు. అవును. ఇవల్ల సిమ్టమ్స్ చెప్పేది మా నాయనమ్మ. నేను అప్పుడు అనుకునేవాడిని, ఈ కాలంలో ఎవరున్నారు ఇంత సత్యంగా? ఒకవేళ సిగం వచ్చిన వాళ్ళని తక్కెట్లో కూర్చోబెట్టి మల్లెపూలు వేసిన సమాంతరం అవుతారా? కారు. అలా సిగం వచ్చిన వాళ్ళను ఒంటి కాలు మీద పచ్చి కుండ మీద నిలబెడితే కూడా కుండ ఉంటుందా? పగిలిపోతుంది. ఇలా వెతుక్కుంటూ పోతే సమాజంలో చాలా మంది వెళ్తారు తల్లి. ఇప్పుడు ఇట్లా సిగమూగే వాళ్ళంతా సత్యవంతులు కారా స్వామీజీ అంటే మనం అనలేము. వాళ్ళ వ్యక్తిగతమైన ఫీలింగ్స్ అయి ఉండొచ్చు, భగవంతుడి యందు వాళ్ళు రమించేలా ఊగవచ్చు, అది వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క విధి విధానాలు అవి. ఇప్పుడు ధర్మం ఏంటి స్వామి అని మీరు అడిగారు కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉండాలమ్మా, అది సత్యం. గురువుగారు, ఒక యోగిగా మీ జన్మకి సార్థకత లక్ష్యం ఏంటి గురువుగారు? నేను ఆజన్మాంత బ్రహ్మచారిగా ఆత్మజ్ఞానం జ్ఞానయోగంలో ఉండే ఒక ఆత్మ సన్యాసిగా, మాది దండ సన్యాసం కాదు. మీరు జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళారన్నారు కదా. అవును గురుగారు. వారి దండ సన్యాసం, అది బహిర్ముఖ సన్యాసం అంటారు దాన్ని. ఆత్మ సన్యాసం అంటే దండ నిర్లిప్తం చేసుకోవాలి, ఆత్మయందు సన్యాసించాలి. అంతర్ముఖ సన్యాసం ఆత్మ సన్యాసం, మాది అంతర్ముఖ సన్యాసం అన్నమాట. నా సన్యాస సంకల్పం ఏమిటి అంటే సత్య సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఆచారము విజ్ఞాన దృక్పథమే, అజ్ఞానం కాదు, మూఢనమ్మకం కాదు. ఇది సమాజంలో నిరూపించాలని ఒక లక్ష్యం నాకుంది. రెండవది, ప్రపంచానికి సనాతన ధర్మం జగద్గురు అని నిరూపించాలి. మూడవది, అమ్మవారు నన్ను ఇలా స్థాపించు నాయన అని ఒక దర్శనం ఇచ్చినట్లు ఒక గుడి కట్టమని దర్శనం ఇచ్చింది నాకు. ప్రపంచంలో ఆ గుడి ఇప్పటి వరకు రాలేదు. మానవునికి విజ్ఞానం వికసితమై మనిషి పరిజ్ఞానం వైపు నడకలేడుతూ ఇప్పటి వరకు కూడా అటువంటి ఆలయ రూపకల్పన జరగలేదు. అదొక ఆలయ నిర్మాణం చేయాలనే సంకల్పం ఉన్నది. ధర్మస్థాపన చేయాలి, సత్య విశ్లేషణ చంద్రికతో కూడుకున్న ధర్మస్థాపన, సోకాళ్ళు ధర్మస్థాపన కాదు. నేను నేర్చుకున్న ధర్మం ఏంటంటే అమ్మ, శాస్త్రం అనగా స్త్రీ అనగా ఒక్కటే. స్త్రీని అగౌరవపరచడం, స్త్రీని అవహేళన చేయడం ఎంతో, శాస్త్ర అవహేళన అంతే. దీనికి ప్రాయశ్చిత్తం లేదు, దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఎన్ని గంగల్లో మునిగినా, ఎన్ని పుణ్యకార్యములు చేసినా ఆ పాపం పోదు, అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ శాస్త్ర దూషణనే. ఎందుకంటే శాస్త్రం అడ్డం పెట్టి మానవులకు కోరికలు రేపుతారు. ఇది చేయండి మీకు ఈ కష్టం నెరవేరుతుంది. దీనికి దానికి సింకే ఉండదు తల్లి. ఆయన పూజ చేస్తాడు, శ్రీకాళహస్తి పోయి చేస్తాడు, వస్తాడు, కొన్నాళ్ళు వేచి ఉంటాడు, ఏమయ్య స్వామి కాలేదంటాడు. ఇప్పుడు ఈ మధ్యలో వీడియోలు కొన్ని మా పిల్లలు తీసుకొచ్చి చూపిస్తుంటారు, స్వామీజీ అని ఇంత మెరికల్ చేశాడు, ఇది సాధ్యమా అంటారు. మరి నువ్వు స్వామీజీవి కదా ఎందుకు చేయమంటారు నాతోనికొచ్చి మా పిల్లలు. కొన్ని జిమ్మికులు మ్యాజిక్లు చేస్తుంటారు, వీడియోస్ వస్తుంటాయి కొన్ని, కొంతమంది పాస్టర్లు, కొంతమంది. నేనేమంటానంటే వాస్తవంగా ఆధ్యాత్మికతకు అంత పవర్ ఉంటే, వీళ్ళలో అంత హీలింగ్ పవర్ ఉండి, అంత చైతన్య శక్తి ఉంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని బాగా చేయమని చెప్పు. నేను వాళ్ళ కాళ్ళు మొక్కి కాలు కడిగి నెత్తిమీన పోసుకుంటా. ఈ సన్యాసం విడిచి ప్యాంటైంగ్ వేసుకొని తిరుగుతా. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ హీలింగ్ పవర్ చేత వాళ్ళని బాగా చేయమని. స్వామీజీలు, పాస్టర్లు, ఇమాంలు, ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ ఎవరైనా సరే, దైవం వేరు, దారదత్తం వేరు, సిద్ధాంతం వేరు, జీవన విధానం వేరు. మనిషి తనను తాను తెలుసుకొని బ్రతకాలి, తనకు తానే రాజు, తనకు తానే ధర్మం తల్లి, ఎవరిని ఎవరు ఉద్ధరించరు. ఉత్తకథ. వేమన యోగి ఏం చెప్తాడు తన పద్యంలో అంటే, తనకు తానే రాజు, తనకు తానే దేవుడు, జీవుడు రెండు. మీరు తింటే నా ఆకలి ఎలా తీరుతుంది తల్లి? ఏదో తృప్తి పడగలను, అమ్మయ్య ఈమె తిన్నది సంతోషం అనగలను, కానీ ఆకలి అవుతుంది కదా. భగవంతుడిని నమ్మడం ఒక విశ్వాసం, ఒక పవర్. 83 లక్షల జీవరాశులు ఏవి దేవిని కొలవవు తల్లి, మనం కొలుస్తాం, అదొక గర్వకారణం. మళ్ళా దాంట్లో ఎంతో సైన్స్ ఉందమ్మా. హిందూయిజంలో
చాలా ఎక్స్ట్రాడినరీ సైన్స్ ఉంది, ఓకే. అద్భుతమైన విశ్లేషణ. హ్మ్. ఒక దీపం పెట్టడము, ధూపం వేయడము, నైవేద్యం పెట్టడము, హ్మ్. అభిషేకాలలో అబ్బా చాలా అద్భుతం. దీన్ని తీసుకొచ్చి మన సంసారం మీద పులిమి హ్మ్. ఎటూ తేలుకోలేపకల పంచాంగం వేస్ట్ అంటారు, జ్యోతిష్యం వేస్ట్ అంటారు, పూజలు వేస్ట్ అంటారు. అవును. నాకెంత బాధ అవుతుందో హ్మ్. చాలా. ఈరోజు ఈ బాటిల్లో నేను నీళ్లు చూశాను, హ్మ్. ఇక్కడ ఉన్నాయి, మీరు వచ్చి నీళ్లు లేవంటే నేను నమ్మాలనా? నేను చూశాను దాంట్లో నీళ్లు చూశారు. ఉన్నాయి, హ్మ్. కొన్ని తాగాను, కొన్ని పెట్టాను. పెట్టారు. అవును. లేవు గురూజీ అని మీరు వాదాంతం చేస్తే నేను ఎలా నమ్మాలి చెప్పండి? అవును. అలాగే సనాతన ధర్మం యొక్క మూలాలు, దీని యొక్క అవశేషాలు చాలా గొప్పవి. హ్మ్. తుచ్చ సుఖంలోకి వాడి దీని మీద వాల్యూ లేకుండా చేయొద్దు అన్నదే నా ఆవేదన. ఓకే. అది నిరూపించాలే, హ్మ్. ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నదే నా తాపత్రయం, నా లక్ష్యం. ఓకే. అందుకే ఈ మధ్యలో వీడియోల్లో నేను చాలామందికి నచ్చుతుండలేను, స్వామీజీలకే, హ్మ్. మీలాంటి వాళ్ళు కాదు పాపం. ఓకే. అంటే మంచి చెప్పే వాళ్ళకి ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళంటే చెడు ఉద్దేశంగా ఉన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా వేణుస్వామి నచ్చదు. మీద ఒక వీడియో చేశాను తల్లి. ఓకే. వేణుస్వామి మీద, ఆ, ఆ. ఆయన ఫేమస్ ఆస్ట్రాలజర్. అవునవును గురుగారు. నాకు ఆయన పాలేడు కాదు, ఇంటోడు కాదు, అన్నదమ్ముడు కాదు తల్లి పాపం. వాళ్ళు బ్రాహ్మిన్స్, మేము వేరు. అవునవును. స్వామీజీనే మేము వేరు, మా ఇల్లు వేరు, వాళ్ళ ఇల్లు వేరు, వాళ్ళ ఊరు వేరు, మా ఊరు వేరు. అవును. ఎవరో మీ అంచుడు భక్తుడు వచ్చి ఏమయ్యా నువ్వు జీవహింస చేయొద్దు అంటావు, హ్మ్. అమ్మవారికి మాంసం పెట్టొద్దు అంటావు, మద్యం పెట్టొద్దు అంటావు. ఈయన బ్రాహ్మిన్, ఒక జ్యోతిష్యుడు, ఆడ లిక్కర్ పెట్టిండు, మాంసం మందు పెట్టిండు, అమ్మవారి పెట్టిండు, ముందలని చూపించిండు. అవునవును. నా మనసు తరుక్కుపోయింది. హ్మ్. వెంటనే దాని మీద ఒక వీడియో చేశాను. ఓకే. ఒక 5-6 మంది నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. హ్మ్. నిన్ను ఎవరు చెప్పమన్నాడయ్యా, ఆ. మేము ఇట్లనే చేస్తాం, మాకు ఇట్లే తెలుసు, హ్మ్. నువ్వు ఎవడో చెప్పని కానీ హ్మ్. ఏమైనా చేసుకోకపోండి, నేను చెప్పింది సత్యం, హ్మ్. నాకు తెలిసింది సత్యం అని నేను చెప్పాను. అలా ఓకే. ఉన్నారు సమాజంలో. అవును. పోనీ ఈ స్వామీజీ చెప్పింది వాస్తవమే కదా, హ్మ్. మార్చుకుందాము అన్న జ్ఞానం లేదు వాళ్ళతో, మళ్ళీ ఉల్టద్దా? అంతే. ఇటువంటి వాళ్ళని సమాజంలో తెలియపరచాలి, ఇటువంటి వాళ్ళ గురించి చెప్పాలన్నదే నా లక్ష్యం. మార్పు ఎంత పెద్ద వస్తుందంటారు. పీఠాధిపతి అయినా, హ్మ్. ఎంత పెద్ద సన్యాసి అయినా, హ్మ్. ఎంత పెద్ద స్వామీజీ అయినా, ఎవరైనా హ్మ్. వాళ్ళు తప్పు చేస్తున్నారంటే చెప్తాం, అది నా ధర్మం. హ్మ్. చూడమ్మా, సన్యాసి అనేవాడికి 2 ప్రధాన నియమాలు ఉంటాయి. మరణానికి భయపడకూడదు, హ్మ్. మరణానికి భయపడకూడదు, ఓకే. ధర్మానికి తల వంచాలి తప్పిస్తే మిగతా వాటికి తల వంచకూడదు. ఈ 2 నియమాలు ఉంటాయి. హ్మ్. మొన్న కోవిడ్ వచ్చి కోవిడ్ విడి వరకు నేను మాస్క్ పెట్టుకోలే, ఆ. శానిటైజర్ వాడలే. చాలామంది పోలీసులు, చాలామంది ఆఫీసర్లు వచ్చి స్వామీజీ మాస్క్ పెట్టుకోండి అన్నారు. హ్మ్. చూడప్పా, నేను కుట్టే బట్ట నేను కట్టను. హ్మ్. మేము సంకల్ప త్యాగం చేశాం. ఆ. కుట్టిన బట్టగా కడితే మా తపస్సు తగ్గిపోతుంది, మా వాక్కు బలం పోతుంది, ఓకే. నేను చనిపోతాను కానీ మాస్క్ పెట్టానని చెప్పాను. హ్మ్. ఇప్పుడు సన్యాసి మరణానికి భయపడితే ఆయన సన్యాసి ఎట్లా అవుతాడు? అవును. మీకు నాకు తేడా ఉండదు కదమ్మా. అవును గురుగారు. అందుకే నేను మాస్క్ కూడా ధరించలేదు. హ్మ్. నా సత్యం ఉంటే వైరస్ నాతోనికి రాదు. హ్మ్. రాలేదా గురుగారు? నో, హ్మ్. నా శిష్యులకు ఎవరు కూడా నేను కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించలేదు. హ్మ్. దట్స్ వెరీ డేంజరస్. అదొక పెద్ద ఇది వ్యాక్సినేషన్, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అది నిజమే అంటారా? అక్షర సత్యం. కానీ అంటే డాక్టర్లు అంతా రీసెర్చ్లో తేలింది అలాంటిది ఏం లేదు డాక్టర్లే అంటున్నారు. సత్యము, వైజ్ఞానికమే సత్యం అయితే ఇప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఎందుకు బాగా కావట్లేదు చెప్పండి? ఓకే. ఆ మెంటలిజంకి ట్రీట్మెంట్ లేదా? దానికి మందులు లేవా? దానికి ఏం థెరపీస్ లేవు అసలు. ఓకే. మళ్ళీ ఎందుకు బాగా కావట్లేదు? ఇంకా ఒకరికొక జత అవుతున్నారు ఆడ. అవును. ఆడ సరిపోవట్లేదు ఆ హాస్పిటల్లో. అంటే ఇప్పుడు వైజ్ఞానికం ముందుకెళ్ళినట్ట, ఆగినట్ట, ఇంకా కనిపెడుతున్నట్ట? ఆగిపోయినట్టే. ఇంకా కనిపెడుతున్నారు. ఇంకా కనిపెడుతున్నారా గురుగారు? కనిపెట్టలేకపోతే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్కి ఎందుకు ట్రీట్మెంట్ లేదు ఇంకా కంప్లీట్గా? మరి కనిపెడుతున్నప్పుడు అన్ని ఎక్కడికక్కడ అంటే కంట్రోల్ అయిపోవాలి కదా గురుగారు. కేసెస్ అన్ని విధాలుగా పెరిగిపోతున్నాయి. సైన్స్ ఎప్పుడే కానీ ఒకతో ఆగిపోతుంది. సైడ్ ఎఫెక్ట్ లేని సైన్స్ లేదు, రాదు, ఇక ముందు కూడా రాదు. సైన్స్ ఒకటి కనిపెట్టిందంటే దానికి విరుగుడు ఇంకోటి తయారయ్యింటే తప్పకుండా. ఓకే. కానీ ధర్మం అట్లా కాదు. సనాతన ధర్మం ఏం చెప్తుంది తెలుసా? హిందూయిజం 100కి 100 రూపాయలు దెబ్బ తగలకుండా చూసుకో. ఓకే. 100కి 100 రూపాయలు రోగాల బారిన నీ శరీరం పడకుండా చూసుకో.
ఫస్ట్ నువ్వు ఇక్కడనే జాగ్రత్త పడు. ఉమ్, పోయి ఆ గుంతల పడ్డ తర్వాత ఎక్కుతావో ఎక్కవో, నేను ఎవరైనా లాగుతారో లాగరో, ఉమ్. ఎందుకు తలకాయ నొప్పి. అవును. అందుకే ధర్మ ఈజ్ గ్రేట్, సనాతన ధర్మ. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు మిమ్మల్ని కలవటం. మీ మాటల ద్వారా మంచి చెడు, అసలు న్యాయం ఏంటి అన్యాయం ఏంటి, మన సనాతన ధర్మం ఇంకా కొంతలో కొంత మంచి మార్గంలోనే వెళుతుంది, కొంతలో కొంత ఏదైతే చెడు మార్గంలో వెళ్తుందో అది మార్చటము తెలియచెప్పటమే నా లక్ష్యం అని మీ మాటలన్నీ విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మిమ్మల్ని మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ గురుగారు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.